విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుసుననియు నేను ఎరుగుదును అంటున్నాడు. విమోచకుడు ఆయన ఎవరట? సజీవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు సజీవుడు. ఆయన తర్వాత భూమి మీద ఉంటాడట. ఆల్రెడీ వచ్చాడు, మళ్ళీ రెండవ రాకడలో కూడా ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్యన సంచరిస్తూనే ఉన్నాడు అన్నమాట. మన విమోచకుడు సజీవుడు అన్నటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంచేత ఎప్పుడైతే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఎవరా కుమారుడు? మనం ఆరాధించేటువంటి యేసయ్య మరి తండ్రి యొక్క కుమారుడు అన్నమాట. ఆయన యందు ఏముందంట? నిత్య జీవం ఉందన్నమాట. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు కదా. ఆయనే జీవము గల దేవుడు. అంటే మనల్ని జీవింపజేసేటువంటి దేవుడు. మరణం తర్వాత మన ఆత్మను జీవింపజేసేటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. కుమారునికి విధేయుడు కానివాడు ప్రభువుకి, మనం ఆరాధించే ప్రభువుకి విధేయత కాకపోతే ఏమంటున్నాడు? జీవము చూడడు. ఇంకా అది ఉండదట. నిత్య జీవం ఇంకా ఉండదట. అంతే, ఇంకేముంటది? జీవం ఉండదు కానీ దేవునికి ఉగ్రత, నరకము. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగానే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అంటున్నాడు. అంచేత మనం ఉగ్రత పాలు కావడానికి కాదు, మనం నమ్మి బాప్తిసం పొందడం, అంతే కదా. లేదా మందిరానికి రావడం ఉగ్రత పాలు అవడానికి కాదు, మన జీవములో ఉండడానికి అన్నమాట. అర్థమవుతుంది ఈ మాటలు? అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి అందరికీ? అర్థమవుతున్నాయనే అనుకుంటున్నాను. అర్థం కావడానికి ఏముంది? ఆయన ఆజ్ఞలు కట్టడలు ఇవన్నీ పాటిస్తే ఏమండి, ఇప్పుడు ఈ లోకంలో మంచి భవిష్యత్తు ఉంటుంది, తర్వాత లోకంలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఏమీ ఉండదని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడినాయి అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారుని యందు విశ్వాసము ఉంచాలన్నమాట. ఈ విశ్వాసం ఉంచాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలంటాడు. పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలి. అపోస్తలులు ఉన్నారు కదా, పేతురు, యోహాను, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా నింపబడ్డారు చెప్పండి? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అపోస్తల కార్యాలు చూడండి ఒకసారి, చెప్పి ముగిస్తాను. రెండవ అధ్యాయం 1 నుంచి వచనాలు. 1 నుంచి. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు, పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఉన్నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ప్రార్థన చేస్తుంటాట, ఏమైందట? పరిశుద్ధాత్మతో వాళ్ళందరూ కూడా నింపబడ్డారట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళు చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే అద్భుతాలు అన్నమాట. ఆ ఆత్మతో నింపబడినప్పుడు చేసే కార్యాలే అద్భుతాలు అన్నమాట. అంచేత వాళ్ళు అంతగా అపోస్తులని పిలువబడ్డారు. తర్వాత పౌలు కూడా అపోస్తులు లేడు కానీ ఆయన కూడా అపోస్తులు కానీ మనము పరిగణించాలన్నమాట. ఈయన చూడండి, పేతురు ఒక్కసారి చేసి చూడండి ఒకసారి
ఆయన చెప్తుండే మాట 38వ వచనం 2వ అధ్యాయం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూలుగులకు ఈ తరం మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడం వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరిచెందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. చూడండి, ఒక్కరోజు పేతురు బోధిస్తే ఎంతమంది మారిపోయారట? 3,000 మంది మారిపోయారట. అందరూ కూడా రొట్టెలో పాలు పంచుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా బాప్తిసము తీసుకున్నారు ఒక్కరోజు. అలాగే ఇంకొక చోట రాయబడింది ఏకంగా 5,000 మంది అని రాయబడింది. 4 వచ్చాయి. 1 నుంచి చదవండి, 4 వచనాలు. 4 వచ్చాయి, 1 నుంచి 4 వచనాలు. వారి ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఎంతమంది నమ్మారట? ఎంతమంది విశ్వాసం చేరట? ఇంచుమించు 5,000. పురుషులు సంఖ్య ఇంచుమించు 5,000. చూడండి, అంటే ఆత్మతో నింపబడి పేతురు బోధించినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు ఇక్కడ రాయబడినటువంటి మాటలు అన్నమాట. అంచేత ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్న వారిని ఏం చేస్తావట? పూర్ణ శాంతివానిగా చేస్తావని ఇక్కడ వాగ్దానం చేస్తాం. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అన్నటువంటి మాట ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట. అంతేకాదు విమోచించబడాలి అన్నటువంటి మాట కూడా మనము చూస్తున్నాం. విమోచించబడితేనే మనం పూర్ణ శాంతి గల వాళ్ళుగా ఉంటామన్నటువంటి మాట రాయబడినటువంటి మాట కూడా మనకి 2 మాటలు మనము చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఒక్క మాట చెప్పిన ముగిస్తాను, చదువుదాం. ఇర్మియా 17, ఇంకా ఎక్స్ప్లెనేషన్ వద్దు కానీ ఇర్మియా 17లో రాయబడిన మాటలు చూస్తే 5, 6 వచనాలు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునుచు తన హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఏం చెప్పి ఉన్నావు? నువ్వు శాపగ్రస్తుడిగా కాకుండా ఉండాలంటే నీ మనసు ఎవరి మీద ఆనుకుని ఉండాలి? దేవుని మీద ఆనుకుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి. అంచేత చూడండి, మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి కానీ నరుల మీద ఆనుకోకూడదు. నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకుని, అంటే నరులను ఆశ్రయిస్తే వాళ్ళ హృదయం యెహోవా నుంచి ఏమవుతుందంట? తొలగించబడుతుందంట, దేవుని నుంచి తొలగించబడుతుందంట. వాళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు అంటున్నాడు. మరి ఎవరి మీద ఆధారపడాలి మన మనసు? దేవుని మీద ఆధారపడాలి. చూడండి ఇక్కడ, వారు ఎడారిలో ఎవడు? యెహోవా మీద నుండి మనసు తొలగించుకున్నవాడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండేది. చాలా సందర్భాలు చెప్పాను. అరుహా వృక్షం అంటే ఏంటి? మొళ్ళ కంప అన్నమాట. ఎందుకు పనికిరానటువంటి వాడు అయిపోతాడని చెప్పడం.
మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంచేత మన మనసు ఎవరి మీద అనుకోవాలి? ఈ రాత్రి కాల సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్న మాట చెప్పండి. దేవుని మీద ఆనుకోవాలి. మనుషుల మీద ఆధారపడటం కాదు, కానీ దేవుని మీద ఆధారపడాలి. దేవుని యొక్క మాట మీద ఆధారపడాలి. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము విని మన హృదయాల్లో పరుచుకుని వాటి ప్రకారంగా నడుచుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. అప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలు అంటే నీవు ఆశ్రయించబడతావు అనే మాట ఇక్కడ సూటిగా స్పష్టంగా దేవుడి మీతో మాట్లాడి ఈ మాటలు మీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా. వెనకాల పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.